నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. నెల రోజులకు పైగా అలరించిన సాకర్ వరల్డ్ కప్ తుది అంకానికి చేరుకుంది. డిఫెండింగ్ ఛాంప్ అర్జెంటీనా, యూరోపియన్ విజేత స్పెయిన్ ఆదివారం రాత్రి జరిగే ఫైనల్లో తలపడనున్నాయి. వరుసగా రెండో టైటిల్తో రికార్డు సృష్టించాలని మెస్సీ సేన పట్టుదలతో ఉండగా, తుదిపోరుకు చేరిన రెండోసారి కూడా టైటిల్తో మెరవాలని స్పెయిన్ ఆరాటపడుతోంది. ఇరు జట్లు ఫైనల్ చేరుకున్న తీరు చూస్తే ఎంతో భిన్నం. హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన అర్జెంటీనా తడబడిన కీలక సమయాలలో పుంజుకొని థ్రిల్లింగ్ విజయాలతో ఫైనల్కు చేరుకుంది. మరోవైపు స్పెయిన్ నిలకడైన ఆటతో ఊహించని రీతిలో టైటిల్ రేస్లో నిలిచింది. అర్జెంటీనా ఆట మొత్తం కెప్టెన్ మెస్సీ చుట్టూనే తిరుగుతుందనడంలో సందేహం లేదు. ప్రతి మ్యాచ్ విజయంలో అతడి పాత్ర ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంటూనే ఉంటుంది. లీగ్ దశలో ఆడిన తొలి మ్యాచ్ల్లోనే మెస్సీ హ్యాట్రిక్ గోల్స్తో విరుచుకుపడ్డాడు. అయితే నాకౌట్ మ్యాచ్ల్లో అర్జెంటీనా ఓటమి అంచుల నుంచి తప్పించుకొని అనూహ్య విజయాలను అందుకుంది. ప్రీ క్వార్టర్స్లో ఈజిప్ట్ చేతిలో 0-2తో ఇక ఇంటికే అనుకున్న దశలో అద్భుత రీతిలో 3 గోల్స్ చేసి ప్రత్యర్థికి షాకించింది. క్వార్టర్స్లో స్విట్జర్లాండ్ నుంచి గట్టి పోటీ ఎదురైన అదనపు సమయంలో దూకుడైన ఆటతో సెమీస్ బెర్త్ పట్టేసింది. అర్జెంటీనాకు అనుకూలంగా రెఫరీలు వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు రేగిన ఆటతోనే వాటికి కౌంటర్ ఇచ్చింది. ఇంగ్లాండ్తో హై వోల్టేజ్ సెమీస్లో లేటు గోల్స్తో ఒక్కసారిగా హీటెక్కించింది. మెస్సీతో పాటు లాట్రో మార్టినేజ్, ఎంజో ఫెర్నాండెజ్, అల్వారెజ్తో జట్టు బలంగా కనిపిస్తోంది. గోల్ కీపర్ డిబు మార్టినేజ్ అనుభవం కూడా జట్టుకు లాభించనుంది. యువకులతో కూడిన స్పెయిన్ ప్రత్యర్థులకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా తుదిపోరుకు చేరింది. ముఖ్యంగా జట్టు డిఫెన్స్ను ఛేదించడం ప్రత్యర్థుల వల్ల కావడం లేదు. గోల్ కీపర్ సమెన్ పెట్టని గోడల గోల్ పోస్ట్కు అడ్డుగా నిలుస్తున్నాడు. క్వార్టర్స్లో బెల్జియం మినహా ఆడిన మ్యాచ్ల్లో ఏ జట్టు కూడా స్పెయిన్పై గోల్ చేయలేకపోయింది. గ్రూప్ దశలో పర్వాలేదనిపించిన స్పెయిన్ నాకౌట్ మ్యాచ్లో మాత్రం మేటి జట్లకు షాకిచ్చింది. పోర్చుగల్పై లేటు గోల్తో ముందంజ వేసిన స్పెయిన్ క్వార్టర్స్లో బెల్జియంను 2-1తో కంగు తినిపించింది. సెమీస్లో పటిష్ట ఫ్రాన్స్ను 2-0తో చిత్తు చేయడంతో స్పెయిన్పై అంచనాలు భారీగా పెరిగాయి. ఎంబాపే లాంటి ప్లేయర్ను కూడా స్పెయిన్ డిఫెన్స్ సమర్థంగా కట్టడి చేసింది. చిచ్చెర పిడుగు లామినే యామల్ పాదరసంలా కదులుతూ ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచుతున్నాడు. అతడిని కట్టడి చేయడానికి కాచుకున్న ప్రత్యర్థులకు జట్టులోని సీనియర్లు ఓయర్జబుల్, ఫెడ్రో ఫోరో, మైకెల్ మెరినో, ఫాబియన్ రూయిజ్ చెక్ పెడుతున్నారు. అర్జెంటీనాతో పోల్చితే స్పెయిన్ ఆటగాళ్లకు అనుభవం తక్కువైనా పటిష్ట రక్షణ శ్రేణితో పాటు కీలక సమయంలో అద్భుత ఆటను ప్రదర్శిస్తున్న ఆ జట్టును తక్కువ అంచనా వేయలేం. అమెరికాలోనే అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ ఈవెంట్గా వరల్డ్ కప్ ఫైనల్ను రికార్డులకెక్కే అవకాశం ఉందని ఫోర్బ్స్ నివేదిక తెలిపింది. ముఖ్యంగా టికెట్ల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. కనీస ధర 6.68 లక్షలు అయితే ఫైనల్ మ్యాచ్ టికెట్ సగటు ధర సుమారు 11 లక్షలుగా ఉన్నట్టు సమాచారం. మెట్లైఫ్ స్టేడియంలోని 115A సెక్షన్లో అయితే 27 లక్షల పైన ఉంది. ఇప్పటిదాకా ఇరు జట్లు ఒకే ఒకసారి ప్రపంచ కప్లో ముఖాముఖి తలబడ్డాయి. ఆ పోరులో అర్జెంటీనా 2-1తో స్పెయిన్ను ఓడించింది. ఇక ఓవరాల్గా ఇరు జట్ల మధ్య 14 అంతర్జాతీయ మ్యాచ్లు జరిగితే చెరో 6 విజయాలు సాధించాయి. మిగతా 2 డ్రాగా ముగిశాయి. 2010లో తొలిసారి విజేతగా నిలిచిన స్పెయిన్ 16 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరింది. వరుసగా రెండోసారి టైటిల్ నెగ్గిన ఇటలీ, బ్రెజిల్ సరసన నిలవడానికి అర్జెంటీనాకు ఇదే అరుదైన అవకాశం. మొత్తంగా 3 సార్లు అర్జెంటీనా విశ్వ విజేతగా నిలవగా 3 సార్లు ఫైనల్లో ఓడింది.